కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓ ఓబిలేసు ఆలూరు పట్టణంలో పలు ప్రభుత్వ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలూరు సంత మార్కెట్ ను ప్రభుత్వం రైతు బజార్ గా గుర్తించిన అంశంపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓ ఓబిలేసు ఆలూరు పట్టణంలో పలు ప్రభుత్వ శాఖలను సందర్శించి వాటి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలూరు సంత మార్కెట్ ను ప్రభుత్వం అధికారికంగా రైతు బజార్ గా గుర్తించిన విషయాన్ని సంబంధిత అధికారులకు గుర్తు చేశారు. రైతు బజార్ నిర్వహణ, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, మార్కెట్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తీర్మానం ఒకటి మాకు కొన్నందు వల్ల ఏమైనా గ్రామ పంచాయతీకి పన్ను కడుతున్నావా? ఎంత కడుతున్నావు? రోజు 40 ఇస్తుంటారు. ఇంకొకరితో ఒక రకం ఇస్తుంటారు సార్. ఎక్స్టెంట్ను బట్టి నలుగురు ఇస్తుంటారు. నలుగురు ఇక్కడ అంటే ఇట్లా కూరగాయలు అమ్ముకొని బాగుంటుందా అని సార్ అడుగుతున్నారు. కర్నూలులో బీ క్యాంపులు ఉంది రైతు బజార్, ఇక్కడ కట్టిస్తారు. మీరే రైతులు మీరే అమ్ముకోవడానికి రైతులకి రైతు బజార్ లాగా చేస్తామంటున్నారు సార్. సార్ మీరు అట్లా చేయాలి. బిల్డింగ్ కట్టిస్తారు. మీకు ఇట్లా పట్టా కట్టుకునే పని ఉండదు. ఒకసారి రైతులు వస్తాయి, ఒకసారి కొట్టాలి సార్. ఇట్లే ఉంటుంది ఇది. కొట్టాలు ఇట్లే వచ్చేది. మాతాలం అయితే బాగుంటుంది. రసం లేదు కట్ చేస్తే టేస్ట్ పోతుందని అట్లే అది ఇంకా అట్లనే రసంలో సబ్బర్లు మొత్తం వచ్చేస్తారు సార్. ఇట్లనే బాగుంటాయి. రసం బాగుంటాయి సార్. అది దగ్గర ఒక 12-13 లక్షలు లాస్ అయిపోయింది. అది టమాటాలు పండించినప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు రేట్ తక్కువ ఉంటుంది. 200 అంటారు. ఇక్కడ ఎక్కువ బాక్స్ వస్తే తీసుకొని వెళ్ళి ఇక్కడ మన బిలేహాలు హాస్పిటల్కి ఎట్టుకుపోతే అక్కడ రేట్ ఉండదు. ఆడ మార్కెట్ బాగుంటుంది. అక్కడ ఒకటేసారి కమాండ్ అయిపోయింది సార్. సప్లై రైతు పోతే ఎక్కువ రేట్లో ఇది పెట్టు కనుగోలు తీసుకోవాలి కదా. మరి అడగండి డిపిఓను. నేను చెప్తాను మళ్ళీ డిపిఓ కూడా ఇది లేకపోతే